2-3 విషయాలు చేసుకోవాలండి ముందర. ఇప్పుడు ఒకసారి ఉద్యోగంలో చేరిపోతే జీవితాంతం అదే ఉద్యోగంలో నేను ఉంటాను అనే పరిస్థితి కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే కంపెనీలు మూసుకుపోవచ్చు, రిక్వైర్మెంట్స్ చేంజ్ అవ్వచ్చు, చాలా విషయాలు అవ్వచ్చు. సో ఒక విషయం మనం డెఫినెట్లీ చేయాలి. మీరు సర్వీస్లో ఉంటే దగ్గర 1/3 ఇన్వెస్ట్మెంట్లోకి పెట్టాలి. దాంట్లో మరీ మనం మధ్య తరగతిలో ఉంటే ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా సేఫ్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టాలి. అది టిపికలీ ఎవరైనా 25%, 30% ఇస్తానంటే అది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. మ్యాక్సిమం 12 నుంచి 18% లోపల ఏదైనా రావచ్చు. నార్మలీ 8-9% వస్తుంది. సో మీకు మీ సేవింగ్స్ 18% ఉంటే దగ్గర 2.5-3 ఏళ్ళలో డబుల్ అవుతుంది. 10% ఉందంటే ఒక 6-7 ఏళ్ళలో డబుల్ అవుతుంది. సో మీరు ఒక 10,000 ఏదో పెట్టి నేను దాంతో లక్షలు సేవ్ చేసుకుంటా అంటే అవ్వదు. అందుకని ప్రతి నెల కొంచెం సైడ్లో పెట్టాలి. ఒక 15-20 ఏళ్ళ తర్వాత మీకు మంచి కంఫర్టబుల్ పొజిషన్ ఉంటుంది. అప్పుడు కొంచెం రిస్కులు తీసుకోవచ్చు. మీ బాధ్యతలు బట్టి మీ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి, మీరు రిస్క్ తీసుకోలేరు. అప్పుడు మీరు 8-9% రేంజ్ ఇన్వెస్ట్మెంట్లోనే ఉండాలి. అంటే మీరు కొంచెం సేఫ్ ఇన్వెస్ట్మెంట్, బ్యాంక్ ఎఫ్డీలు, కంపెనీ ఎఫ్డీలు కాదు, లేకపోతే గవర్నమెంట్ బాండ్స్, లేకపోతే గోల్డ్ బాండ్స్, ఇట్లాంటి వాటిలో ఉండాలి. ఇవన్నీ మీకు పెద్దగా ఏదో 20%, 15% లేవు, 7-8%, 9% ఇస్తాయి. మీకు కొంచెం కొంచెం రిస్క్ తీసుకునే పొజిషన్ ఉందంటే స్టాక్ మార్కెట్లో పెట్టచ్చు, బట్ సేఫ్ కంపెనీస్లో పెట్టాలి. స్పెక్యులేటివ్ కంపెనీస్లో పెట్టారంటే మీకు పెద్ద నష్టం కూడా రావచ్చు. జాక్పాట్ అయిందంటే పెద్దగా పెరగచ్చు కూడా. కానీ ఛాన్సులు మీరు చూసారంటే 10-15%, లేకపోతే మ్యాక్సిమం 20% జనాలు పెద్ద రిటర్న్స్ వస్తాయి వాళ్ళకి. బట్ 80-90% జనాలకి కోల్పోయే రిస్క్ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి, చూడాలి. బట్ దగ్గర 1/3 సైడ్లో పెట్టేసి కంటిన్యూస్గా పెట్టి మీ ఖర్చులు కొంచెం అదుపులో పెట్టుకుని డిసిప్లిన్గా ఉన్నారంటే ఒక 10-15 ఏళ్లలో సక్సెస్ఫుల్ అవుతారు.